ఎవ్రీవన్ పండగ సీజన్‌లోనండి కాకినాడ సండే మార్కెట్ కళకళలాడిపోతుంది. అందుకనే అనమాట సరదాగా అలా సండే మార్కెట్‌కి అయితే వచ్చాను. ఇక్కడ చిన్నపిల్లల బ్యాంగిల్స్ అలాగే ఇయర్ రింగ్స్ అయితే కనిపించినాయండి. బ్యాంగిల్స్ అయితే చాలా బావుంది. సెట్ వచ్చేసి రూ. 70 అంటండి. గాజులు బాగున్నాయి కదా! మా అమ్మాయికి కొందామని వెళ్ళాను. ఇంకా రూ. 70 చెప్పడంతో అయితే వచ్చేసాను. ఇలా 6 గాజులు వస్తాయంటండి. కాస్ట్ ఎక్కువగానే అనిపించింది నాకు. అలాగే ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయండి. స్టార్టింగ్ రూ. 20, రూ. 30 అయితే ఉన్నాయి. ఇంకా గాజులు ఎక్కువ రేట్ చెప్పడంతోనండి అలా ముందుకైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చిన్నపిల్లల డ్రెస్సులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో బుడ్డి బుడ్డియి. ఇక్కడ బ్యాంగిల్స్ అయితే స్టార్టింగ్ వచ్చేసి రూ. 100 అంటండి. రూ. 70 కూడా ఉన్నాయి. బ్యాంగిల్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందండి. షాప్‌లో బ్యాంగిల్స్, ఈ బ్యాంగిల్స్ ఒకలానే ఉన్నట్టున్నాయి. షాప్‌లో ఎక్కువ రేట్ పెట్టేసి బ్యాంగిల్స్ కొనేసానేమో అనిపిస్తుంది. అయ్యగో డ్రెస్సులు చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ వైలెట్ కలర్ ఫ్రాక్ అంటండి చాలా బాగుంది. నేను ఎళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు కూడా ఆ డ్రెస్‌నే చూసాను. నాకైతే బాగా నచ్చింది. మేము ఇలా ఈ మార్కెట్‌లోకి మధ్యాహ్నం 1 అయితే వచ్చామండి. అప్పటికి అస్సల ఖాళీ లేదు. ఇంక ఈవినింగ్ అయ్యేసరికనమాట ఇంక అస్సల ఇంకా ఖాళీ లేదండి. అసలు నడవడానికి కూడా ఖాళీ లేదనమాట. అంతమంది జనమైతే ఉన్నారు. రేగిపళ్ళని తినాలనిపిస్తుంది గానీ, మధ్యలో పురుగుంటుందేమో అని భయమేసి నేను అసల రేగిపళ్ళు తిననండి. ఇక్కడ డ్రెస్సులు చూడండి చాలా బాగున్నాయి. ఇక స్టార్టింగు 600 అంటండి ఈ డ్రెస్సులన్నీ కూడాని. ఇక్కడ రేట్ కూడా పెట్టారు రూ. 600 అని. డ్రెస్సులయితే మాత్రం బాగున్నాయండి. 600కి బెటర్ అని అనిపించింది. ఈ లోపండి మా పొట్టిదండి బొమ్మలు కావాలి, బొమ్మలు కావాలని ఏడ్చేస్తుంది. ఇంక ఏ బొమ్మలు కొనుక్కుందామా అని చూస్తున్నామనమాట. ఏ బొమ్మ కావాలి అని అడిగితే ఆ బొమ్మ కావాలి, ఈ బొమ్మ కావాలంటుంది. ఇక్కడ ఇంక సెట్ అయ్యేలా లేదు కదని ఇంక మా ఫ్రెండ్‌కైతే అలా మళ్ళీ మూవ్ అయిపోయామండి. పిల్లల్ని బయటికి తీసుకొస్తే చాలా ఇబ్బందండి. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు కొనేది ఇచ్చే వరకు ఇంక ఊరుకోరు. వాళ్ళు కొనడంలో మనం ఏం కొనుక్కోవాలన్నది కూడా మర్చిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఎక్కువ ఆలియా కట్ డ్రెస్సులున్నాయి కాబట్టండి, ఇక్కడ ఎక్కువ ఆలియా కట్ డ్రెస్సులు, అలాగే ఫ్రాక్సు, లెహెంగాస్ అయితే ఉన్నాయి. డ్రెస్సులన్నీ కూడా భలే ఉన్నాయి. ఓ పక్క నుంచి నడుస్తుంటే, ఓ పక్క నుంచి బండిలతోని అలా నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళు గుద్దుకుంటూ పోతున్నారు. ఎన్ని చిన్న పిల్లలయి, పెద్దవాళ్ళయి కూడానండి మోడల్ డ్రెస్సులయితే వచ్చేసినాయి. మా చిన్నప్పుడు ఏ మోడల్స్ లేవు. అసలు ఇన్ని మోడల్స్ డ్రెస్సులే లేవండి. గౌనేసేసేవారు, లేకపోతే పట్టు పరికిణి వేసేసేవారు. ఇప్పుడేంటో రకరకాల మోడల్స్. గోలీ సోడా కనిపించిందండి. తాగుదామనుకున్నాను. మళ్ళీ ఇంత రష్‌లో తాగడం మళ్ళీ అవసరమా అని అనిపించింది. అలా ముందుకు నడుస్తుంటే మా పొట్టిది చూడండి, నాకు ఏ బొమ్మలు కొనలేదు. అన్నీ మీరే కొనుక్కుంటారని పక్క నుంచి తిట్టేస్తుందనమాట. తనకి ఏ బొమ్మ కొనిచ్చేద్దామా అని ఫస్ట్ చూస్తున్నాము. అదేంటో కానండి మా పొట్టదానికి తిండి తక్కువని, అల్లరి ఎక్కువనండి. ఎన్ని బొమ్మలున్నా కూడా సరిపోవు. ఇంక ఈ బొమ్మ అయితే ఇది కావాలంటే అండి అన్ని మంచి బొమ్మలు వదిలేసి ఈ బొమ్మనైతే తీసుకుంది. ఇంకేం చేస్తామండి బయటికి తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ కూడా తప్పదు. ఇక్కడ కనిపిస్తున్న జోళ్ళండి రూ. 100 నుంచి స్టార్టింగ్ అంట. స్లిప్పర్స్ కూడా బాగున్నాయి. ఇంక తనకి కావాల్సిన బొమ్మలన్నీ కొనేసి ముందుకైతే స్టార్ట్ అయిపోయామండి. స్ట్రాబెర్రీస్ చాలా బాగున్నాయి. మా పొట్టిదండి నడమంటే నడవట్లేదు. మేము అలా ఒక్కొక్కరు అలా ఎత్తుకొని అయితే తీసుకుని వెళ్తున్నామనమాట. వద్దు రావద్దే కాసేపు పడుకోమంటే ఇంక మాట వినలేదండి. ఇంకా పేచీ పెట్టేసింది. ఇంకా పేచీ పెట్టేసిన తర్వాత ఇంక తీసుకెళ్ళవలసి వచ్చిందండి బయటికి. నాకు జోలు కొను, అయి కొను అని అడుగుతుందండి. ఇంకేదో ఒకటి కొనేసేద్దాం కదా అని అలా షాపులో అయితే చూస్తున్నామనమాట ఎక్కడ మంచి జోలు పెట్టారని. ఇక డ్రెస్సులు చూడండి ఎంత బాగున్నాయో. నాకైతే భలే నచ్చినాయి. మీ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ అండి. ఛానల్‌ని కొత్తగా స్టార్ట్ చేశానండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే షేర్ చేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంక మా పొట్టిదానికండి ఏ షాప్‌లో జోలు కొందామా అని అయితే చూస్తున్నాము. కొన్ని షాపుల్లో అయితే ఆఫర్స్ పెట్టారనమాట. ఇంక ఈ షాప్‌లోకి అయితే వెళ్తున్నామనమాట. ఇక్కడ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. రూ. 20, రూ. 30 అంటే చాలా బాగున్నాయి. నేను కొనుక్కుందాం అనుకున్నానండి. కానీ కుదరలేదు. నెక్స్ట్ టైం కొనుక్కుందామని ఇంకొచ్చేసాను. డైలీ యూజ్‌కే కదని నార్మల్ జోలు చూస్తున్నామండి. మా పాపకి ఏ జోడు కూడా నచ్చట్లేదంట. అది వద్దు, ఇది వద్దని సెలెక్ట్ చేసుకుంటుంది. ఇది కూడా నచ్చలేదంట అండి. ఇప్పటికే 10 జతల జోలున్నాయండి. ఇదో జత కొంటే 11 జతలు అవుతాయనమాట. నాకు ఆ జోడు కావాలి, ఈ జోడు కావాలని సెలెక్ట్ చేసుకుంటుంది. ఇవన్నీ కూడా డైలీ యూజ్‌కి పెద్ద పనిచేయవు కాబట్టి మేము నార్మల్‌గా ఉన్నయయితే చూస్తున్నామండి. ఇక్కడ ఉన్న జోళ్ళన్నీ కూడా నచ్చలేదంట మా అమ్మాయికి. ఇక్కడ కనిపిస్తున్న జోలన్నీ కూడానండి 200, 300 అలా అయితే ఉన్నాయండి కాస్ట్. ఇంకా ఫైనల్లీ షూ అయితే తీసామనమాట బాగుందని. ఇంకా అది కూడా నచ్చలేదన్నదని ఇంక షాప్ నుంచి ఇంక బయటికి నడని ఇంక బయటకైతే తీసుకొస్తామండి. మా చిన్నప్పుడైతే మా అమ్మ ఏ జోళ్ళు కొంటే అవే వేసుకునేవాళ్ళమండి. ఇప్పుడైతే ఇప్పుడు కాలం పిల్లలకి అస్సలని ఏం నచ్చట్లేదనమాట. ఇక్కడ కనిపిస్తున్న జోళ్ళొచ్చేసి రూ. 100 అంటండి. ఇక్కడ పోనీ ఇక్కడ కూడా అడిగాము. అవి కూడా నచ్చలేదంట. ఇంకా జోల్ షాప్‌కి తిరగడమే సరిపోయిందండి. మేము అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటనమాట. ఇంకా ఎక్కడ జోల్ షాపులు కనిపిస్తాయని అలా చూస్తున్నాము. ఇంకొక షాప్ అయితే కనిపించింది.
ఇక్కడ కూడా 100 రూపీస్ అంటే అండి స్టార్టింగ్. జోళ్ళు అయితే భలే ఉన్నాయి. కానీ ఇక్కడ కూడా మా అమ్మాయికి నచ్చలేదంట. ఇంక జోడు కొండం అనవసరం అనిపించండి. ఇంకా ఫ్రెండ్కి అయితే మూవ్ అయిపోయి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వెళ్తున్నాము. సౌత్ ఇండియాలోనండి సారీస్ అవి ఆఫర్స్ అవి పెట్టారంట. కాస్ట్ కూడా తక్కువగా ఉన్నాయంటండి స్టార్టింగ్. అందుకనే చూడడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కనిపిస్తున్న డ్రెస్సులన్నీ కూడానండి సెకండ్ హ్యాండ్స్ అనమాట. మేమైతే మెయిన్ రోడ్ నుంచి వెళ్ళకుండా ఇలా పక్కన నుంచి అయితే ఇలా వెళ్ళిపోతున్నామండి. మెయిన్ రోడ్ నుంచి వెళ్తే మనకి ఇంకా చాలా షాపులు అయితే కనిపిస్తాయి. ఇక్కడ చున్నీలు అయితే అమ్ముతున్నారండి. చున్నీ వచ్చేసి 50 రూపీస్ అంట. డిజైన్ అయితే బాగుంది. అలాగే క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉందండి. 50 రూపీస్కి చున్నీలు చాలా బెటర్ అనిపించింది. నేనైతే తీసుకున్నాను అనమాట చున్నీ. ఈ సంవత్సరం మోడల్ చున్నీస్ అయితే వచ్చినాయి అనమాట. చున్నీస్ అయితే మాత్రం బాగున్నాయి. ఇక్కడ వేడివేడిగా పునుకులు అలాగే సమోసాలు అవి అమ్మేస్తున్నారు. ఇంకా ఫైనల్లీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వచ్చేసామండి. ఎంట్రన్సే చూడండి అస్సలు ఖాళీ లేదనమాట. చాలా ఖాళీ అస్సలు ఖాళీ లేదు. ఇంకా లోపలికి అయితే వచ్చేసామండి. మా పొట్టిదేమో నాతో గొడవాడేస్తుంది. నన్ను గిల్లేస్తుంది. నాకేమీ కొనట్లేదు, నువ్వే కొనుక్కుంటున్నావని గిల్లేస్తుంది. ఏ షాపింగ్ మాల్కి వెళ్ళిన తర్వాత అండి ఎవరైనా వీడియో తీస్తే తిడతారేమో అని భయం వేస్తుంది. ఇంకా లోపల అసలు ఖాళీ లేదని ఇంకా వీడియో అయితే తీయలేదు. ఇంకా మేమైతే చూసేసి ఇంకా బయటకు అయితే వచ్చేసామండి. ఇక్కడ మళ్ళీ ఇంకొక షాప్ అయితే పెట్టారు, జోళ్ళు అనమాట. అక్కడ కూడా నచ్చలేదన్నారని ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇలా వెళ్ళినప్పుడు వీడియో తీస్తానండి. భయం వీడియో తీసినా అది తిడతారని చాలా భయం అండి. అందుకని తీయట్లేదన్నమాట. షాప్లోకి వెళ్ళాము, వీడియోలు అయితే తీయలేదు. ఇక్కడ డ్రెస్సులు చూడండి చాలా బాగున్నాయి. మా పొట్టుదానికి అయితే కోపం వచ్చేసింది. ఫోన్ చేయడానికి తను రావట్లేదు. పిల్లలతో బయటకు వస్తే చాలా ఇబ్బంది ఉంది. వాళ్ళతో షాపింగ్ అంటే మరీ ఇబ్బంది, ఇంకా చెప్పక్కర్లేదు అనమాట. ఇక్కడ కనిపిస్తున్న గాజులన్నీ కూడా 100 రూపీస్ 80 రూపీస్ అయితే ఉన్నాయి. బ్యాంగిల్స్ అయితే భలే మెరుస్తున్నాయండి, భలే ఉన్నాయి. మొత్తం అన్ని స్టోన్స్ అన్నమాట. ఇంతకుముందు కాకినాడ సండే మార్కెట్ ఎలా ఉండేది కదండి. రోడ్ సైడ్ అయితే బట్టలు తగిలించేవారు. ఇప్పుడు రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ కూడా షాపులు అయితే కట్టేశారండి. షాపు లోపలికి వెళ్ళవలసి వస్తుంది. అలా వెళ్ళినా కూడా వీడియో తీస్తే ఎవరు తిడతారని భయం వేసి ఇంకా వెళ్ళినా కూడా ఇంకా వీడియోలు అయితే తీయకుండా ఇంకా మీకు బయటకు అయితే ఇలా చూపించేస్తున్నాను. వీడియోని ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ డ్రెస్సులు చూడండి భలే ఉన్నాయి. కలర్ఫుల్గా అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. ఇక స్టార్టింగ్ వచ్చేసి 1000 అలా ఉన్నాయండి. డ్రెస్సులు అయితే మాత్రం బాగున్నాయి. వాళ్ళు చెప్పిన రేట్కి అయితే మనం కొనుక్కోము, కానీ సగానికి సగం అయితే బేరపడే తీసుకుంటాము. డ్రెస్సులు అయితే మాత్రం చాలా బాగున్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఇంకెలా ఫ్రెండ్కి వెళ్తుండగా అక్కడ బజ్జీ బండి అయితే పెట్టారండి. మంచి వేడిగా అయితే ఉంది. చాట్ అయితే తినేసి ఇంక ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా మా పొట్టుదానికైతే పాపం జోడైతే ఇంకా కొనలేదండి. అంటే తనకి అసలు ఏం నచ్చలేదంట. ఇంకా బయటికి వెళ్ళినప్పుడు వేరే షాప్లో తీసుకుందామని ఇంకా ఊరుకున్నాము. ఇక్కడ జ్యువెలరీ ఐటెం అయితే భలే ఉందండి. ఓకే గాయ్స్, ఈ వీడియో అయితే ఇంతేనండి. ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.